ఆహా ఎంత బాగున్నావు రజియా. ఇట్స్ హిప్నటైజింగ్ టైం. ఇప్పుడు నువ్వు దీన్ని పీలుస్తున్నావు. కరెక్ట్ అయిపోయింది. ఇప్పుడు నువ్వు దీన్ని పీల్చుకుంటూ లేస్తున్నావు. ఇప్పుడు నువ్వు నేను చెప్పిందే వింటున్నావు. నీ పేరు రజియా కాదు, నీ పేరేం పెడతావు? నభా నటేష్. మరి నా పేరు? నువ్వు లైన్లో ఉండు. అదేంటి ఒక్క బుక్కతో 2 కరెక్ట్ అయ్యాయి? బై 1 గెట్ 1 ఫ్రీ ఆఫర్ అనుకుంటా. వావ్. అంటే ఇప్పుడు నేను చెప్పినవన్నీ అక్కడ కూడా కరెక్ట్ ఏంటంటే నువ్వు కూడా నన్ను ఇష్టపడుతున్నావా? ఓ మై గాడ్, ఐఎమ్ నాట్ ఎ డిబ్బా. ఇప్పుడు నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా? వాట్ యార్, అంటే నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా? ఓ షిట్ హౌ యార్. ఇద్దరంటే సొసైటీ ఒప్పుకో తెలుసా? చాలా మంది మనోభావాలు దెబ్బతింటాయి. ఇదే టీవీ నైన్ వాళ్ళకి తెలిస్తే మొత్తం మీడియాకి వెళ్ళిపోతాయి. బొక్కలు కొడతారు. హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్? చాలా ప్రాబ్లం అయిపోతుంది. ఇప్పుడు నేను చేసుకుంటే నువ్వు హర్ట్ అవుతావు. ఇద్దరిని వేసుకోకపోతే అమ్మో నేను హర్ట్ అవుతాను. డోంట్ బి సాడ్. ప్రతి ప్రాబ్లంకి ఓ సొల్యూషన్ ఉంటుంది. మీ ఇద్దరికి ఓ సొల్యూషన్ ఇస్తాను. అందులోనే నా సొల్యూషన్ వెతుకుంటాను. లెట్ మీ టెల్ యూ ఏ కుట్టి స్టోరీ. హిస్టరీలో ఒక రాణి కోసం 100 మంది రాజులు వస్తే గేమ్స్ పెట్టేవాళ్ళంట. యూనో స్వయంవరం అలాంటిది అనమాట. ఆ గేమ్స్లో ఎవరు గెలిస్తే వాళ్ళదే ఆ రాణి. అలాగే మనం కూడా గేమ్ ఆడదాం. ఈ గేమ్లో ఎవరు గెలిస్తే వాళ్ళకే ఈ రాజా. ఐ యు రెడీ? సో గేమ్ ఏంటంటే హైడ్ అండ్ సీక్, దాగుడు మూతలు, చుప్కే. నేను 10 వరకు లెక్క పెడతాను, మీరు అప్పుడు దాక్కోండి. నేను ఫస్ట్ ఎవరిని పట్టుకుంటాను వాళ్ళనే పెళ్లి చేసుకుంటాను, మిగతా వారిని ఉంచుకుంటాను. సో ఈ ఆత్మలో ఐక్యమయ్యేది ఎవరో 5 నిమిషాల్లో తెలిసిపోద్ది. నువ్వు మంచం కింద దాసుకో, నేను వచ్చి నిన్నే పట్టుకుంటా, నిన్నే పెళ్లి చేసుకుంటా. అందరికి నచ్చలే. ఓకే, ఆల్ ది బెస్ట్. రూల్స్ చెప్పేశానమ్మా, ఇంకా నేను లెక్క పెడతా 10 వరకు. దాకో మేక, ఆత్మచ్చు కొరుకుద్ది పీక. దాకో మేక, ఆత్మచ్చు కొరుకుద్ది పీక. దాకో మేక, ఆత్మచ్చి కొరుకుద్ది పీక. ఇది మంచం కింద ఉండమంటే పైన ఉందేంటి? ఇదో పిచ్చిది. ఏడా హే మగర్ మీరా హే. ఇక యాక్టింగ్ చేయాలి. ఓ మై గాడ్, అసలు నాకేం తెలియట్లా. భలే దాక్కున్నారే, అసలు నాకు ఎవ్వరు కనిపించట్లా. అబ్బా భలే టాలెంటెడ్. అబ్బా ఎట్లబ్బా ఇప్పుడు నేను ఎవరిని పెళ్లి చేసుకోవాలి? నేను ఎవరికి న్యాయం చేయాలి? నేను ఇద్దరిని సాటిస్ఫై చేయలేను. అయ్యో, నేను ఒక్కనే ఉండిపోతానా? ఈ లైఫ్ అంతా బ్యాచులర్ గానే ఉండిపోతానా? అయ్యో, నువ్వు అక్కడ ఈ చీటింగ్. ఇద్దరిని పెళ్లి చేసుకోలేనని చెప్పానా? సొసైటీ ఒప్పుకోదు. మళ్ళీ ఫస్ట్ నుంచి ఆడదాం. కానీ గేమ్ లో చిన్న చేంజ్. ఏంటది? ఇప్పుడు నువ్వు దాక్కో, మేమొచ్చి పట్టుకుంటాం. ఎవరికి దొరికితే వాళ్ళను పెళ్లి చేసుకుంటాను, మిగతా వారిని ఉంచుకుంటాను. ఐ మీన్ ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ అన్నమాట. సూపర్. చలో కళ్ళు మూసుకోండి. అలా మూసుకున్నారా? చాలా కన్వీనియంట్ గా. ఇదిగో నేను మధ్య కిందనే దాక్కుంటా, నువ్వు వచ్చి నన్ను పట్టించుకో. రెడీ? దాకో మేక, పులొచ్చి కొరుకుద్ది పీక. ఇక్కడ పెంచా కింద చూడంగా వెళ్ళిపోతుందేంటి? నీ చిప్ మొత్తం దొప్పిందా? నాయనకి రమ్మంటే దానికి వెళ్తావేంటి? లాస్ట్ ఛాన్స్ ఇస్తున్నా. అక్కడ వెళ్ళి మంచం మీద దుప్పటి కప్పేసుకుని కూర్చుంటా. నువ్వు వచ్చి లాగేసాయి ప్లీజ్. నిన్నే పెళ్లి చేసుకుంటా, దాన్ని ఉంచుకుంటా. ఓకే అన్ని పెళ్ళైన తర్వాత అంటావు. ఓకే బాయ్. దాని రమ్మంటే వస్తుందేంటి?
ఐ నీడ్ బ్రేక్. ఆ నిబ్బితో చిన్న పనుంది. ఏమి కడుపుకి అన్నం తింటున్నావా, పెట్టి తింటున్నావా? 3 సార్లు హింట్స్ ఇచ్చాను కదా, అది వచ్చి ఆల్మోస్ట్ దుప్పటి ఓపెన్ చేసింది తెలుసా? దాన్ని పిల్లేసుకుని నేను ఉచ్చుకుంటే ఓకేనా? నేను ఉచ్చుకుంటే ఏం జరుగుతుందో తెలుసా? రేపు పొద్దున మనకు పిల్లోడు పుట్టి ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో అడ్మిషన్ కోసం వెళ్తే వాడి తండ్రి ఎవరంటే ఏం చెప్తావే? సిగ్గుతో తల దించుకోవాలి. మెడలో తాలిబొట్టు ఉండదు, ఉదుటి మీద సింధూరం ఉండదు. ఎందుకే బతుకు? ఇక నీ సావు నువ్వు చావుపో. ఇక నేను దానే పెళ్లి చేసుకున్నాను, నేను ఉంచుకుంటాను. అప్పుడు తెలుస్తుంది పరిస్థితి ఏంటో. ఇదేంటి ఇద్దరు ఒకేలా కనిపిస్తున్నారు? ఎందుకు ఏడుస్తున్నావురా? ఎందుకు ఏడుస్తున్నావురా? 2 డెవిల్స్ ఇలా ఒకేసారి చూడడం ఇదే ఫస్ట్ మేడం. ఇఫ్ యూ డోంట్ మైండ్ ఇంటికి వెళ్ళిపోతా. మరెందుకు వచ్చావురా? మరెందుకు వచ్చావురా? మీరు పడుకున్నారు కదా మేడం, జస్ట్ దుప్పటిగా వెళ్ళిపోదాం అనుకున్నా, అంతే అంతే. అయితే కప్పుకుందామా? ఇప్పుడు చెప్పరా, ఎవరిని చేసుకుంటావు, ఎవరిని ఉంచుకుంటావు? లెట్ మీ థింక్ అండి. ఇప్పుడు చేసుకున్న వేస్ట్ ఏంటి? ఏడు ఇటు కాదు ఇటే. ఏమైంది? అంతా అయింది. ఏం చేసావు? అంతా వాళ్ళే చేశారు. ఏం చేశారు? ఆరేసుకున్నారు, బట్టలేవి? లాగేసుకున్నారు, ఈ ఘాట్లేంటి? వాడేసుకున్నారు, అంత కాపరేట్ చేశారా? కుమ్మేశారు. ఎవరు? ఇద్దరు ఒకేసారా? ఒకరి తర్వాత ఒకరు గ్యాప్ ఇచ్చారా? ఇసుకంత గ్యాప్ లేకుండా. వాళ్ళేమో నలిసిపోయారంటావా? అయ్యో, ఇది వామప్పు. ఇప్పుడే మూడ్లోకి వచ్చారు. ఇప్పుడు నేను వెళ్ళొచ్చా? ఇదే పర్ఫెక్ట్ టైం. సేఫ్టీకి ఏమైనా తీసుకెళ్ళొచ్చా? వాళ్ళే ఎంత ఉందా? ఇక చాలా ఉంది లోపల దాచారు. ఏరా, ఈ రెండెట్టుకో. ఎందుకు? అది నేను ఇప్పుడు లోపలికి వెళ్తాను కదా, పెద్ద పెద్ద సౌండ్లు వస్తాయి, నువ్వు తట్టుకోలేవు. అందుకే చెవిలు ఎట్టుకో. బ్లెస్సింగ్స్ తీసుకో. నిన్ను మించిపోవాలి, ఇచ్చుకో. శీఘ్రమేమో పగిలిపోయి ప్రాప్తి ఈడోడోలప్ప ఇంత లావుగొన్నాడో, ఇంత లావుగొన్నాడో, మందలోడా మందలోడా మందుల చిన్నాడా, మామరారా గోపు చిన్నవాడా. నీకుందిరే. బాగుందా? నాకు బాగుంటుందా? అంత నచ్చిందా? పాలకొండెల్లాను నాదో, నా కాలిపోయింది నాదా. అదే ఆడిది కాటన్, మెత్తగా ఉంటుంది. నాది కద్దర, దుక్కలాగా ఉంటుంది. కావాలా? ఏంటి అలా చూస్తున్నారు? ఇదొకటేనా? ఇది కూడా కావాలా? చెప్పండి, మీకోసం ఇప్పించేస్తున్నా. ఇప్పుడు చెప్పండి, ఎవరికి ఏది కావాలి? ఏది కావాలి? గుంటల్లారు ఏది కావాలి? మీకేది కావాలి? మంచి పాకానికి వచ్చిన పనస పళ్ళులాగా ఉన్నారు. ఇందాక వాడిని ఆడేసుకుంటారట, మరి నన్ను ఆడేసుకోండి. వాడిని వాడేసుకుంటారట చెప్పాడు, మరి నన్ను వాడేసుకోండి. అంటే కుమ్మేశారట్టుగా, మరి నన్ను కుమ్మేయండి.